ఏంది మరి బిగ్ బాస్ ఏ హాట్ గా ఉందా? మామూలుగా లేదు, ఫుల్ హాట్ గా ఉంది అసలు. నిజంగా సీజన్ 8 పులిహారే. నిన్న ఏదో కొంచెం బాగా పులిహార కలుపుతున్నారంట, ఎంతవరకు కలుపుతున్నారు? నిన్న అగ్డే కదా, బాగా అది చేసుకుంటున్నారు. పిసుకుడు వెన్న తిన్నట్టు బాగా తింటుంది, పిసికేస్తుంది. రెండు సార్లు పిసికింది, మామూలుగా కాదు. మన ఏడు బాబు ఈ మణికంఠ కూడా పిసికి. అదే చెప్తున్నా, వెన్న ఉందా, ఆ వెన్న తిని నెయ్యి తిని బాగా బట్టి 2 సార్లు, ఒకసారి కాదు. ఏమనంటే గేమ్ అంటా ఏం కలిపిందో మనకు రాదు అలాంటి అవకాశం. అమ్మా జీవిస్తాం, ఏం చేస్తాం. ఓకే, ఇంకా సోనియా గురించి మాట్లాడంటే ఏం చెప్తారు? సోనియా ఇస్ అ ఫ్యాన్ బ్రో. కళ్ళకి ఆ స్మైల్కి ఫిదా అని. అవి ఎలా ఆడింది, ఎలా ఆడబోతుంది అవన్నీ వద్దేక. అవి ఎలా ఆడినా ఆడపోయినా సరే చివరి దాకా బయటకు వచ్చేదాకా కూడా ఇస్ ఫ్యాన్. పుచ్చుకుంటుందా? నిఖిల్ అలానే గేమ్ సరిగా ఆడట్లేదు కదా, వెళ్ళిపోతాడు బ్రో పక్కెళ్ళి. నిఖిల్ అంటే ఈ మధ్యన ఈ 2 రోజుల్లో సోనియా బాగా ఏడుతుంది, ఎందుకంటే అది ఏడవాలి. ఏడిస్తేనే కొంచెం మాకు మాలాంటి వాళ్ళు కొంచెం కరుగుతాం అది. ఎందుకంటే సోనీ ఏది మనసులో పెట్టుకోదప్ప, బయటికి చెప్పేస్తుంది. సోనీ శేఖర్ భాష ఫస్ట్లో ఏదో ఆడుతున్నాడు ఏదో అనుకున్నాం, కానీ అంత కామెడీ చేస్తున్నాడు. కామెడీ వల్ల సేఫ్ జోన్కి అయితే వస్తున్నాడు. ఈ పద్దాకి కామెడీ అయితే పనిచేయదు. అది ఏమన్నా ఇంకొంచెం బెటర్గా ఆడితే శేఖర్ భాష కొంచెం బెటర్గా ఉంటాడు, లేదంటే బయటికి పంపించేస్తారు. అన్న పృథ్వీ గేమ్ ఎలా ఉందన్న? నైస్, ఇంకొంచెం డెవలప్ అవ్వాలి అట్లా. మీకు హౌస్లో మొత్తంలో గేమ్ ఎవరిది బాగా అనిపించింది? ఒకరిదంటూ ఏం లేదు బ్రో, అందరిది బాగానే ఉంది. కొంచెం బెటర్గా అంటే శేఖర్ భాష కనపడుతున్నాడు ప్రస్తుతానికి. విష్ణుప్రియ కూడా అవి మాట్లాడితే అరుస్తూ వెళ్ళిపోతూ లోపలికి వస్తూ చేస్తూ ఉంది. సో అలా కాకుండా ఇంకొంచెం బెటర్గా కావాలని మేము కోరుకుంటున్నాం ఆడియన్స్గా. ఆదిత్య ఓం గేమ్ ఎలా ఉంది? ఆయనది కూడా కొంచెం పర్లేదు బ్రో, ఇంకొంచెం బెటర్ కావాలి అది. ఇంకా టాప్ 5 లో ఎవరు ఉంటారు ఇప్పటి వరకు జరిగింది? అయితే సోనీ ఉంటుంది, ఇంకా నిఖిల్ ఉంటాడు. పేర్లు గుర్తుపట్టలేదు, ఇదే వచ్చింది సీజన్ 8. శేఖర్ భాష ఇంకే ఐ మీన్ కొంతమంది ఉన్నారు. ఈ వీక్ వచ్చేసి వచ్చేవాళ్ళు ఉంటే ఎవరు రావచ్చు? 2-3 నాలాగా సన్నగా ఉంటాడు చూసా. ఏ పేరు అతను? శేఖర్ భాష కాదు, ఇంకో అతను. మ్యారేజ్ ది ట్రోల్ అవుతుంది. మణికంఠ బయటకు వచ్చేస్తాడు, ఎందుకంటే సెంటిమెంట్ పండిస్తున్నాడు బాగా. ఆ సెంటిమెంట్ అన్నది పద్దాక పనిచేయదు. సో మణికంఠ బయటకు వచ్చేస్తాడు. అంటే రాత్రి షోలో కొంచెం బాగానే పెర్ఫార్మ్ చేసినట్టున్నాడు కదా, రాత్రి షోలో బాగానే పెర్ఫార్మ్ చేసినట్టున్నాడు కదా, ఎత్తబడిపోయాడు కదా. తీసుకురావటం ఏం లేదు అక్కడ సినిమా, అంతేనా? బయటకు వచ్చేస్తాడు. ప్లేస్ అక్కడ కనుక్కోండి, తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా మనం. ఓకే.